రావైనా చలియా ఎపిసోడ్ 5 కిడ్నాప్. ఆకాష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి విశ్వనాథ్ చెప్పగానే అంజలి భయపడింది. ఎలాగైనా అర్జున్ అక్కడికి వెళ్లకుండా ఆపాలి అనుకుంటూ తన తండ్రి ఫోటో వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇక్కడ నాన్నగారి ఫోటో ఉండాలి కదా, ఏమైంది అంటూ చుట్టుపక్కల గోడల వైపు చూసింది అంజలి. ఆమెకి ఎక్కడా అతడి ఫోటో కనిపించలేదు. ఏంటి మాయా, తెల్లవారేసరికి ఫోటో ఎలా మాయమైంది అని టెన్షన్ పడుతూ, అసలు నేను చూసింది నాన్నగారి ఫోటోయేనా, లేదంటే చీకట్లో భ్రమపడ్డానా అని అంజలి మనసులో అనుకుంటూ ఉండగా, రే ఈడియట్, ఎక్కడికా దీన్ని తీసుకుని వెళ్తున్నావు అని స్టోర్ రూమ్ వైపు వెళ్తున్న పనివాడి మీద కోపంగా అరిచాడు ధీరజ్. అంజలి పనివాడి చేతుల్లో ఉన్న తన తండ్రి ఫోటోని చూసి మళ్లీ షాక్ అయింది. అంటే ఇది భ్రమ కాదు, నిజమే అని అంజలి సంతోషపడేలోపే, ధీరజ్, ఆ ఫోటోని ఇంకా తగలపెట్టలేదా మీరు? ఆ నీచుణ్ణి చూడ్డానికి కూడా అసహ్యం వేస్తుంది అని భానుమతి చేదరించుకుంటూ అనేసరికి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది అంజలి. అత్తయ్యగారు, మీరు టెన్షన్ పడకండి, ఆ ఫోటో నేను తగలపెట్టేస్తాను అని భానుమతిని కూల్ చేసి ఆ ఫోటోను తీసుకుని బయటకు వెళ్లిపోయింది సుమిత్ర. వద్దు, కాల్చుకండి, మీరు అసహ్యించుకునేంత తప్పు మా నాన్నేం చేశారు అని నిలదీయాలనుకుంది అంజలి. కాని నిజం తెలియకుండా తన గురించి బయట పెట్టాలి అనుకోవడం లేదు. ఆ ఫోటో తగలబెడుతుంటే అంజలితో పాటు విశ్వనాథ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి బాధ కోపంగా మారి, ఏంటో ఆలోచిస్తున్నారు, ఇప్పుడు నాతో పాటు వస్తారా రారా అని శ్రీధర్ మీద గంభీరంగా అడిగాడు విశ్వనాథ్. ఇప్పుడేం చేస్తావు శ్రీధర్, నా మెడ మీద పుట్టుమచ్చునైతే మేనేజ్ చేస్తావు గాని డిఎన్ఏని ఎలా మేనేజ్ చేస్తావు అని అతడికి మాత్రమే వినిపించేలా అడిగాడు అర్జున్. బీపీ మాత్రలు మెంగడం తప్ప ఇంకేం చేసే స్థితిలో లేడు శ్రీధర్. బావా, మీ అన్నయ్య ఏంటి కంగారు పడుతున్నట్టున్నాడు, అర్జునుడు వారసుడు కాదా అని ధీరజ్ని అనుమానంగా అడిగాడు ధనుంజయ్. నాకు అదే అనుమానంగా ఉంది, ఎందుకైనా మంచిది హాస్పిటల్కి మన ఇద్దరం కూడా వెళ్దాం అనేవో ప్లాన్స్ వేస్తున్నాడు ధీరజ్. ఇంక చేసేదేమీ లేక విశ్వనాథ్తో పాటు వెళ్లడానికి సిద్ధమయ్యాడు శ్రీధర్. ఒక్క నిమిషం ఆగండి, డిఎన్ఏ టెస్ట్ కి మనిషి వెళ్లడం ఎందుకు, శాంపిల్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది కదా అని అర్జున్ ఆపడానికి ధైర్యం చేసింది అంజలి. సడన్ గా ఆమె అలా ఎందుకందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏమీ లేదు, ఏంటి ఆచారం ప్రకారం పెళ్లైన కొత్త జంట కులదేవత గుడికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి అని తడబడుతూ చెప్పింది అంజలి. ఈ విషయం నీకెలా తెలుసమ్మా? మేము ఎవరూ నీతో చెప్పలేదే, కులదేవత పూజకి కావలసిన ఏర్పాట్లు కూడా చేయలేదు అని అనుమానంగా అంది భానుమతి. నేనే చెప్పానత్తయ్య, కులదేవత పూజకి కావలసిన ఏర్పాట్లు కూడా చేసేశాను అని లోపలికొస్తూ అంది సుమిత్ర. మంచి పని చేశావు సుమిత్ర అని మెచ్చుకుంటూ, విశ్వనాథం, నీకు ఇలాంటి ఆచారాల గురించి తెలుసు కదా, ఆ శాంపిల్స్ ఏవో తీసుకెళ్ళు అని రిక్వెస్ట్ చేసింది భానుమతి. సరే కానివ్వండి అంతంతో పాటు వచ్చిన నర్స్ చేత డిఎన్ఏ టెస్ట్ కి కావలసిన శాంపిల్స్ ని అర్జున్ శరీరం నుండి తీయించాడు విశ్వనాథ్. ఇంక బయలుదేరదామా శ్రీధర్ అని గంభీరంగా అడిగాడు విశ్వనాథ్. నేను కూడా మీతో పాటు వస్తాను అని ధీరజ్ కూడా అనడంతో మొత్తం అందరూ కలిసి ఆకాష్ హాస్పిటల్కి బయలుదేరారు. విశ్వనాథం పక్కన కూర్చున్న శ్రీధర్కి ఎవరి దగ్గర నుంచో మెసేజ్ వచ్చింది. ఆకాష్ నిన్ను వెతుకుతున్నాడు, బహుశా అర్జున్ గురించి అయ్యుండొచ్చు. నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఆకాష్కి అతడి హాస్పిటల్కి దూరంగా ఉండు అని తనకొచ్చిన మెసేజ్ చదివి షాక్ అయ్యాడు శ్రీధర్. మరోవైపు విక్రమ్ ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సంజన తన తండ్రి దగ్గరికి వెళ్లి అతడి ముందు ఒక ఫోటో వేసి, వీడి పేరు శ్రీధర్, ఇప్పుడు అర్జున్ వీడి దగ్గరే ఉన్నాడు డాడ్ అని గంభీరంగా చెప్పింది. శ్రీధర్ అంటే వర్ధన్ ఫ్యామిలీకి చెందినవాడా అని అతడి ఫోటోను చూస్తూ అన్నాడు కృపాకర్. అవును డాడ్ అని సంజన అనడంతో కన్నింగా చూస్తూ, అయితే అర్జున్ని ఆర్యన్ ప్లేస్లో తీసుకుని వెళ్ళుంటాడు అని మనసులో అనుకుంటూ, శ్రీధర్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో అని సూటిగా అడిగాడు కృపాకర్. మన ఇన్ఫార్మర్ విక్రమ్. వై డాడ్ అని ప్రశ్నార్థకంగా అడిగింది సంజన. అయితే వెంటనే వాడిని చంపాయి, ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియడానికి వీల్లేదు, ముఖ్యంగా వైభవ్ ఝాన్సీలకి తెలియకూడదు అని గంభీరంగా అరిచాడు కృపాకర్. వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయింది డాడ్ అని సంజన అనగానే కృపాకర్ పిడికిలి ఆవేశంగా బిగుసుకుంది. వైభవ్కి శ్రీధర్ వర్ధన్ ఫ్యామిలీ అని తెలియదు, కానీ ఝాన్సీకి తెలిసిపోయింది అని వివరంగా చెప్పింది సంజన. సరిగ్గా అప్పుడే కృపాకర్ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ని చదివి కార్నర్ స్మైల్ ఇస్తూ, ఝాన్సీతో ఇంకా మనకి ప్రాబ్లం లేదు, నువ్వు విక్రమ్ని చంపే పనిలో ఉండు అని ఆర్డర్ వేశాడు. సరే అన్నట్టుగా తలూపి, డాడ్, ఈగల్తో ఈ మండే మీటింగ్ ఉంది, గుర్తుంది కదా అనేదో గుర్తు చేస్తున్నట్టంది సంజన. అవును అన్నట్టుగా చూశాడు కృపాకర్.
అతడి కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది. సంజన మెట్లు దిగుతూ విక్రమ్కి కాల్ చేసింది. చెప్పు సంజన, బాస్ ఏమన్నారు? నేనిచ్చిన ఇన్ఫర్మేషన్కి సంతోషించారా అని ఆతృతగా అడిగాడు విక్రమ్. హా, చాలా సంతోషించారు అని వెటకారంగా అంటూ, నీ పక్కన మన వాళ్ళెవరైనా ఉన్నారా అని అనుమానంగా అడిగింది సంజన. హా, మీ నాన్న లెఫ్ట్ హ్యాండ్ ముత్తు ఉన్నాడు అని విక్రమ్ అనడంతో అతడికి ఫోన్ ఇవ్వమంది సంజన. ముత్తు ఫోన్ తీసుకోగానే, కిల్ విక్రమ్ ఇమ్మీడియట్లీ అని కర్కశంగా అంది సంజన. ముత్తు రెండో ఆలోచన లేకుండా విక్రమ్ కనుబొమ్మల మధ్య కాల్చి చంపేశాడు. మరోవైపు పూజకు ఏర్పాట్లు చేస్తున్న సుమిత్ర ప్రియమదని సహాయం అడిగింది. చూడదునా, అసలే పిచ్చి కోపంలో ఉన్నాను, నన్ను కదిలించుకో అని కోపంగా అంది ప్రియమద. నీ బాధ నాకు అర్థమైంది ప్రియా, నీ కూతురి స్థానంలో అంజలిని ఊహించుకోలేకపోతున్నా, అంతే కదా అని ప్రేమగా అడిగింది సుమిత్ర. అవును అన్నట్టుగా కోపంగా చూసింది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రియా అని ఏదో సర్ది చెప్పాలని చూసింది సుమిత్ర. ఏంటి ప్రేమ, మరి నా కూతురేంటి? చిన్నప్పటి నుంచి దానికి ఆర్యనంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? మావే నా ప్రాణం అన్నట్టు బ్రతుకుతుందా పిచ్చిది, ఈ విషయం తెలిస్తే చచ్చిపోతుంది అని భయంగా అంది ప్రియంవద. అది హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత దానికి అర్థమయ్యేలా నేనే చెప్తాలే, నువ్వేం కంగారు పడకు అంది సుమిత్ర. అవసరం లేదు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆల్రెడీ వెతికేశాను అంటూ వాళ్ళ కాస్త దూరంగా ఉన్న అంజలి వైపు రాక్షసంగా చూసింది ప్రియంవద. ఆమె మాటలకి సుమిత్ర భయపడింది. సుమిత్ర, అన్నీ సిద్ధమయ్యాయా అని వాళ్ళ దగ్గరకు వస్తూ అడిగింది భానుమతి. హా అత్తయ్య గారు అంటూ అంజలి అర్జున్లని పిలిపించింది సుమిత్ర. అమ్మా అంజలి, ఈ పాలకుండ గుడికి వెళ్లేంత వరకు కింద పెట్టకూడదు, జాగ్రత్త, దీని మీదే మీ దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది అంటూ అంజలి నెత్తిమీద పాలకుండ పెట్టింది భానుమతి. ఒక్క నిమిషం ఆగండి, వెళ్లే ముందు మీ అత్తయ్య ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అని పూజ గది ముందు దండేసున్న ఫోటోని చూపిస్తూ అంది సుమిత్ర. ఆవిడ ఎవరు అన్నట్టుగా చూసింది అంజలి. ఆర్యన్ వాళ్ళ అమ్మ అంజలి. ఆవిడ చనిపోయినప్పుడే ఆర్యన్ ఇల్లు వదిలి పారిపోయాడు అని సుమిత్ర ఏదో చెప్పబోతుంటే, సుమిత్ర అని గంభీరంగా అరిచి, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు గుర్తు చేస్తున్నా? ఆశీర్వాదం ఇప్పించి వాళ్ళని త్వరగా పంపించు అని అరిచింది భానుమతి. ఆమె కళ్ళల్లో కోపం, సుమిత్ర కళ్ళల్లో కంగారు అంజలి కళ్ళు దాటి పోలేదు. ఇంట్లో చాలా మిస్టరీలున్నాయి, అవేంటో వీలైనంత త్వరగా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఆ ఫోటోకి దండం పెట్టుకుంది అంజలి. నువ్వు కూడా అమ్మకి నమస్కారం చెయ్యి ఆర్య అని కంగారు పెట్టింది సుమిత్ర. అర్జున్ ఆ ఫోటోకి దండం పెట్టకుండా సుమిత్ర కాళ్ళకి నమస్కరించి, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. ఆ మాటలకి సుమిత్ర కళ్ళల్లో నుండి నీళ్ళు ఆగలేదు. ఆమె తల్లి పేగు ఎందుకో కదిలినట్టు అనిపించింది. అర్జున్ని లేపి అతని నుదుటి మీద ముద్దు పెట్టింది సుమిత్ర. అదంతా విరక్తిగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రియంవద. వీడేంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు, వీడికి ఈ కుటుంబానికి అసలు సంబంధమే లేదు కదా అని మనసులో అర్జున్ని చూస్తూ అనుకుంది అంజలి. సుమిత్ర, వర్జ్యం వచ్చేస్తుంది, పిల్లల్ని త్వరగా పంపు అని టైం చూస్తూ అంది భానుమతి. అదేంటి, మాతో పాటు మీరు రారా అని అనుమానంగా అడిగింది అంజలి. లేదు, ఇది మీ ఇద్దరే వెళ్లి చేయించాల్సిన పూజ అని భానుమతి చెప్పడంతో గుడికి బయలుదేరారిద్దరు. వాళ్ళిప్పుడే గుడికి బయలుదేరారు. చెప్పింది గుర్తుంది కదా, ఆర్యన్కేం జరగకూడదు, ఆ అంజలి బ్రతకూడదు. ఇంకో 6 గంటలో దాని చావు వార్త నేను వినాలి అని ఎవరికో ఫోన్లో కమాండింగ్గా చెప్పింది ప్రియంవద. వర్ధన్ ఫ్యామిలీ మా నాన్న మీద ఎందుకు అంత కోపంగా ఉంది? ఆర్యన్ ప్లేస్లోకి అర్జున్ని శ్రీధర్ గారు ఎందుకు తీసుకొచ్చారు? ఆర్యన్ ఏమైనట్టు? వర్ధన్ ఫ్యామిలీ నాకు ఏమవుతుంది? అండ్ అర్జున్ని చూస్తుంటే నటిస్తున్నట్లు లేదు, జీవిస్తున్నట్లుంది. ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం ఎలా అని మనసులో అనుకుంటూ ముందుకు వెళ్ళింది అంజలి. ఆమె వెనకాలొస్తున్న అర్జున్ గాలి ఎగురుతున్న అంజలి పైట కొంగు వైపు రొమాంటిక్గా చూస్తున్నాడు. కంట్రోల్ రూంలోకి సమీర్ మెరుపు వేగంతో వచ్చి, సార్, ఝాన్సీ మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు అని వైభవ్కి చెప్పాడు. అతడి వెనకాల మూర్తి వచ్చి, సార్, పెట్రోలింగ్ ఆఫీసర్ విక్రమ్ని ఎవరో చంపేశారు, అతడి డెడ్ బాడీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర దొరికిందంట అని కంగారు పడుతూ చెప్పాడు. ఆ 2 విషయాలకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వైభవ్. ఝాన్సీని కిడ్నాప్ చేసిందెవరు? అంజలి ప్రశ్నలకి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి? ఆకాశ్ దగ్గర నుంచి శ్రీధర్ ఎలా తప్పించుకున్నాడు? అర్జున్ గతం ఏమై ఉంటుంది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.